ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కర్రెగుట్ట ప్రాంతాల్లో 15 రోజులుగా మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్లతో జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పులతో కర్రెగుట్టలో దద్దరిల్లుతుండగా సమీప గ్రామ ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు పోలీసు అధికారులు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, దీపిక, ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మావోయిస్టులకు పోలీసుల మధ్య అడపాదడపా కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కర్రెగుట్ట ప్రాంతంలోని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు బయటకు రావద్దని ఇప్పటికే భద్రతా బలగాలు కూడా తెలిపాయి. తెలంగాణలోని ములుగు జిల్లా, అలాగే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా భద్రతా బలగాలు అయితే మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఇప్పటికే వాజేడ్లో మందుపాత్ర పేలిన ఘటనలో 3 జవాన్లు మృతి చెందగా మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలై ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్ట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. కర్రెగుట్టలో గత 17 రోజులుగా కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలని కూంబింగ్ చేస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలోనే మావోయిస్టులు ఇంకా ఉన్నారన్న సమాచారం, అలాగే కాల్పులు జరుపుతున్నాం, అడపాదడప ఎల్ఈడీలు కూడా పేలుతుండటం, ఐఈడీ బాంబులు కూడా పేలుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఇటు సిఆర్పీఎఫ్ కావచ్చు, కోబ్రా కావచ్చు, బెటాలియన్ టీమ్స్ కావచ్చు పెద్ద ఎత్తున ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కూంబింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు కూడా మీటింగ్స్ కూడా సమీక్షలు కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరో 2-3 రోజుల పాటు కర్రెగుట్ట ప్రాంతంలోనే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నట్టు అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ 3 మృతి చెందిన ఘటనపై ప్రతీకారం తీసుకునేందుకు జవాన్లు కూడా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.